చాలా మంది కస్టమర్స్ కొత్త కార్ కొనగానే పెయింట్ ప్రొటెక్షన్ కోసం పీపీఎఫ్ వేపిస్తారనమాట. పీపీఎఫ్ థిక్నెస్ ఎంత ఎక్కువగా ఉంటే ప్రొటెక్షన్ అంత గట్టిగా ఉంటుందని చెప్పి అనుకుంటారు. కానీ పీపీఎఫ్ థిక్నెస్కి ప్రొటెక్షన్కి అస్సలు సంబంధమే లేదు. అది ఎలానో చెప్తా, వీడియోని సేవ్ చేసుకొని లాస్ట్ వరకు చూడండి. బేసిక్గా పీపీఎఫ్ స్ట్రక్చర్ వచ్చేసి 4 లేయర్స్ ఉంటుంది. ఫస్ట్ది వచ్చేసి టాప్ కోట్ లేయర్. దీంట్లో సెల్ఫ్ హీలింగ్, యూవీ ప్రొటెక్షన్, గ్లాసీ ఫినిష్, ఇంకా హైడ్రోఫోబిక్ ఎఫెక్ట్. నెక్స్ట్ టీపీయూ బేస్ ఫిలిం. ఇది చాలా ఇంపార్టెంట్ లేయర్. ఈ ఫిలిం రెస్పాన్సిబిలిటీ వచ్చేసి ఫ్లెక్సిబిలిటీ, డ్యూరబిలిటీ, ఇంపాక్ట్ని అబ్జర్వ్ చేయడం, ఇంకా లాంగ్ టర్మ్ పర్ఫార్మెన్స్. ఈ లేయర్ కరెక్ట్గా లేకపోతే పీపీఎఫ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత కూడా పెయింట్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి అడిసివ్ లేయర్. పీపీఎఫ్ ఎక్కువగా ఫెయిల్ అయ్యేది ఈ లేయర్ వల్లనే. పీపీఎఫ్ ఇంకా పెయింట్ బాండింగ్ అనేది దీనిపైనే డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ రిమూవబిలిటీ, అంటే పీపీఎఫ్ రిమూవ్ చేసినప్పుడు పెయింట్కి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా నీట్గా వచ్చేయడం, దీనిపైననే డిపెండ్ అయి ఉంటుంది. ఫోర్త్ లేయర్ వచ్చేసి రిలీజ్ లేయర్. ఇది టెంపరీ మాత్రమే, అంటే పీపీఎఫ్ ఇన్స్టాల్ చేసే ముందు దీన్ని రిమూవ్ చేసి ఇన్స్టాల్ చేస్తారు. ఒక చీప్ క్వాలిటీ 200+ మైక్రాన్స్ ఉన్న పీపీఎఫ్ కంటే హై క్వాలిటీ 180 మైక్రాన్స్ ఉన్న పీపీఎఫ్ చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. Z9 ఆటోమోటివ్లో హై క్వాలిటీ పీపీఎఫ్ మాత్రమే యూజ్ చేస్తాం. మీకు దగ్గరలో ఉన్న డీటెయిలర్స్ దగ్గర పీపీఎఫ్ ఇన్స్టాల్ చేసుకోవాలి అని మీరు అనుకుంటే ఈ క్వాలిటీస్ ఉన్నాయా లేవా అనేది కంపల్సరీ చెక్ చేసుకోండి.